ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దినం కొరకే వందనాలు. గతించిన వారమంతా కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు స్తోత్రములు. చేస్తూ వచ్చిన ప్రతి మేలు కొరకే వందనములు. మీరు మాకు అనుగ్రహించిన యొక్క ప్రత్యేకమైన కొడుకుని బట్టి స్తుతిస్తూ, తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనములు తెలియజేస్తూ, ఇంకనూ రావలసిన వారిని త్వరపెట్టి నడిపించమని, ఈ కోడిక ఆది నుంచి అంతవరకు మీ యొక్క ఆత్మధ్యక్షతను జరిగించమని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను తొలగించండి. మీ రక్త ప్రోక్షణ ఇక్కడ అనుగ్రహించండి. మీ ఆత్మ సంచారం ఇక్కడ అనుగ్రహించండి. మీ ఆత్మ కార్యాలు ఇక్కడ జరిగించండి. ప్రభువా, దాసుని మీరే బలపరచండి. మీ ఆత్మతో నింపండి, మీ వాక్కుతో నింపండి. మా అందరితో మీరే మాట్లాడండి. ప్రభువా, మీ దివ్య సన్నిధి మాతో ఉంచండి. నాయన, ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి. ఏక మనసు, ఏక ఆత్మ, ప్రార్థనాత్మ మాకు దయచేయమని మీ చేతులకే అప్పగిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుందాము. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అనే పాట పాడుకుందాము. సీయోను పాటల పుస్తకం నుంచి 243వ పాట. 243వ పాట. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా చావుగోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావుగోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో. సవ్యంబుగా ఈ భువియందును వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో. సవ్యంబుగా ఈ భువియందును ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఏ మందు నీ విశ్వాస్యతన్. ఇహమందునా ఏ మేలు కొదువయుండదు. ఏ మందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించే
స్తుతించేదన్ ఆనందముగా. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపినా కన్న తండ్రి నిన్ను కొనియాడిదన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపినా కన్న తండ్రి నిన్ను కొనియాడిదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. దేవా తోడై నడిపించితివి నీ కృపను వివరించేదన్ని విశ్వాసితన్. దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసితన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా పర్వతంబులు పారిపోయినను ఊరిలో మార్పు కలిగినను. పర్వతంబులు పారిపోయినను ఊరిలో మార్పు కలిగినను. తరుణములో విరోధముగా పైలేసిన స్మరించేదాని విశ్వాసతన్. తరుణములో విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్. ఆనందముగా
యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా. మరొక పాట పాడుకుందాం. ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడా. 560వ పాట. 560వ పాటను పాడుకుందాం. ఆకాశ మహాకాశంబులు పట్టానియా చర్యాకరుడా. ఆకాశ మహాకాశంబులు పట్టానియా చర్యాకరుడా. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి. నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు. నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు. నీదు కల్వారి రక్తమునా, నీదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణామయ, నీవే కడుగు కరుణామయ. ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. నీతి న్యాయముల ప్రీతితోడా నీ ప్రజలకు. నీతి న్యాయముల ప్రీతితోడా నీ ప్రజలకు. నీతి న్యాయముల నిమ్ము, నీతి న్యాయముల నిమ్ము. స్తుతింపా నిరతంబు, స్తుతింపా నిరతంబు. ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా. రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా.
విజయమిమ్ము మా విజయుడా విజయమిమ్ము మా విజయుడా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా కరు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు మనీషంబు మాకిచట మనీషంబు మాకిచట ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
6, 7 వచనాలను చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలను అందరం కలిసి చదువుకుందాము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఫాస్టింగ్ ప్రేయర్ కొరకే వందనాలు. తీసుకొచ్చిన మీ ప్రజల కొరకే వందనాలు. మీ సన్నిధిలో మేము ప్రార్థించబోతూ ఉండగా, విజ్ఞాపన చేయబోతూ ఉండగా ఈ సమయం దీవెనికరంగా చేయండి. మీ పరిశుద్ధ వాక్యాన్ని కూడా ఇప్పుడు మేము ధ్యానం చేయనే ఉండగా దయచేసి మాతో మాట్లాడండి. మీ వాక్యమే మాకు బలము నాయన, మీ వాక్యమే మాకు జీవము నాయన, మీ వాక్యమే మా ప్రతి పరిస్థితికి సరిపోయినటువంటిది. మీ వాక్యములో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మీరు ఉంచినందుకు స్తోత్రములు ప్రభువా. దయచేసి మాతో మాట్లాడమని, మీ దాసుని బలపరచమని, అభిషేకించమని, మీ ఆత్మ సహాయం మీ దాసునికి దయచేయమని, ఇక్కడున్న వారితోనూ లైవ్లో వింటున్న వారితోనూ మాట్లాడమని, వారిని కూడా బలపరచమని, ధైర్యపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తా ఉన్నాడు. అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి పత్రికలు ఎవరికి రాస్తా ఉన్నాడు? ఇంతకీ విశ్వాసులకే. అంటే రక్షణ పొందిన వారికి. ఈ ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉండి సంఘానికి రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తమై పట్టబడి చెరలో పెట్టబడ్డాడు. శ్రమలు, కష్టాలు అందరికీ వస్తాయి. వాళ్ళు సేవకులైనా విశ్వాసులైనా అందరికీ కష్టాలు ఉంటాయి. కనుక పౌలు గొప్ప అపోస్తలుడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, గొప్పగా వాడుకున్నాడు, ఎన్నో తలాంతులు ఇచ్చాడు. అయినప్పటికీ పౌలు కూడా అనేక రకాల అనుభవాలు కూడా వెళ్ళవలసి వచ్చింది. ప్రభు చెప్పినట్టుగా లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములోనికి ప్రవేశించవలెను అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పోయిన ఆదివారం కూడా చూసాం, పౌలు యేసుక్రీస్తు కొరకు ఎన్ని రకాల శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు. తాను రాసిన పత్రికలోనే మనం చూసాం, 2 కొరింథీలో ఉంటుంది కదా, అనేక రకాల శ్రమలను అనుభవించాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ శ్రమల్లో ఒక శ్రమ, చెరసాలలో వేయబడ్డాడు. సరే, చెరలో వేయబడ్డాడు. తనేదో తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు, కేవలము యేసుక్రీస్తు కొరకే, ఆయన సువార్త కొరకే, ఆయన వాక్యము కొరకే. అనేక మంది పరిశుద్ధులు చెరసాలలో వేయబడ్డారు. 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు నమ్ముకున్నవారు, యేసు ప్రభు సేవ చేస్తున్న వారిని కూడా అనేక మందిని చెరసాలలో వేశారు. జాన్ బన్యన్ అంటారు, ఆయన కూడా సువార్త నిమిత్తమే చెరసాల వేశారు. కానీ ఆ చెరసాల వారికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. ఆయన చెరసాలలో ఉండి జాన్ బన్నీర్ గారు యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రచించాడు. బైబిల్ తర్వాత అంత గొప్పగా ఎంచబడిన గ్రంథం అది. వాచ్మెన్ నీ గారు చైనా దేశంలో గొప్ప సేవ చేసిన గొప్ప సేవకుడు ఆయన. అనేక ఆత్మీయ పుస్తకాలు రచించాడు, అనేక సంఘాలు కట్టాడు, గొప్ప పరిచర్య చేశాడు. తన చివరి దినాల్లో 20 సంవత్సరాలు జైల్లోనే వేయబడతాడు. తన చివరి 20 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు. చూసారా, అక్కడే చచ్చిపోతాడు. ఈ విధంగా అనేక మంది ఇప్పటికీ కూడా
మన నార్త్ ఇండియాలో కూడా చాలామంది సేవకులు సువార్త ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి జైల్లో వేయబడ్డారు. జైల్లోనే ఉన్నారు చాలామంది. కాబట్టి శ్రమలు, కష్టాలు అనేక విధాలుగా మనల్ని బాధిస్తాయి. అవునా కదా? ఇప్పుడు చెరసాలలో ఉన్న వ్యక్తి సహజంగా సంతోషంగా ఉంటాడండి? చాలా కష్టం కదా. అదే చెరసాలలో కొంతకాలం తర్వాత పౌలు శిరచ్ఛేదనం చేపట్టాడు. నీరో చక్రవర్తి ద్వారా హతసాక్షి అయిపోయాడు. శిరచ్ఛేదనం అంటే తెలుసు కదా? కాదు, ఖడ్గం తీసుకొని తల తెగ నరుగుతారు, ఒకే ఒక దెబ్బతోనంతే. ఆ ముద్దు మీద పెట్టి చేతులు కట్టేస్తారు. అలా తల వంచినప్పుడు ఒకే ఒక్క ఖడ్గపు దెబ్బ, అంతే. తల ఎగిరి పడిపోవాలంతే. పౌలు ఆ విధంగా చనిపోయాడండి చెరసాల్లోనే. హతసాక్షి అయి పరలోకానికి చేరిపోయాడు. కాబట్టి చెరలో ఉండి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా రాస్తూ ఉన్నాడు చూడండి. దేనిని గురించి చింతపడకుడి అంటా ఉన్నాడు. నేను ఎంతో చింతలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. కానీ పౌలు చెరలో ఉండి కూడా సంతోషంగా ఉన్నాడు ప్రభువుని బట్టి. అందుకని ఆ పై వచనాల్లో కూడా అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఇప్పుడు ఆనందించే వ్యక్తికి చింతతో కృంగిపోవటము అనేది ఉండదు. రెండు కలిసి ఉండవు. ఆనందము, చింత కలిసి ఉంటాయా? నువ్వు చింతపడతా ఉంటే సంతోషంగా ఉండగలవా? నువ్వు సంతోషంగా ఉన్నావంటే చింతపడుతున్నావా? రెండు కలిసి ఉండవు కదా. కాబట్టి పౌలు ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు కానీ ప్రభుకేం దూరం కాలేదు. ప్రభువుకు మరింత దగ్గరయ్యాడు. శ్రమలు, కష్టాలు, చెరసాలలు, కన్నీళ్ళు, వ్యాధి బాధలు ఇవేవి కూడా దేవుని నుండి దూరం కాకుండా చూసుకోవాలి మనమే. అందుకని పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపనేరదు. శ్రమ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, ఇంకా చెప్పాలంటే అక్కడ లేదు కానీ చెరసాలైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, అవి ఏవైనా క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపనేరు అని నేను రూఢిగా ఎరిగి నమ్ముచున్నాను. చూసావా? చిన్న కష్టము కూడా దేవుని నుండి వేరు చేస్తూ ఉందంటే, క్రీస్తు ప్రేమ నుండి వేరు చేస్తూ ఉందంటే మనం ఆయన సరిగా ఎరగలేదనే అర్థం. చూసారా? క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపని ఎరదు. ఇప్పుడు అతను చెరసాల్లో వేయబడ్డాడండి. చెరసాల్లో వెళ్ళినంత మాత్రాన యేసుక్రీస్తు ప్రేమ నుండి దూరం అయ్యాడా? యేసుక్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపలేదు. వాస్తవానికి భార్య పిల్లలు లేరులేండి పౌలుకి. తనకు తోటి జత పని వారు ఉన్నారు, సంఘం ఉన్నది కదా, పరిశుద్ధులు ఉన్నారు, ఎంతోమంది తనకు తెలిసిన వారు ఉన్నారు. వారందరికి వేరైపోయాడు. ఇప్పుడు ఒంటరిగా చెరసాల్లో ఉన్నాడు. వారికి వేరైపోయాడు, వేరుగా ఉన్నాడు. కానీ ప్రభువుకి వేరుగా ఉన్నాడా? లేదు కదా. ప్రభు ప్రేమ నుండి ఏది ఎడబాపనేరదు. మరింత దగ్గరయ్యాడు, ప్రభువుకు దగ్గరయ్యాడు. ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ. అది సాధ్యమేనంటారా? ఒక విశ్వాసికి సాధ్యమేనా? కదా. అందరికీ సాధ్యమే, విశ్వాసులందరికీ, కొందరికి కాదు. ఇప్పుడు పౌలుకు సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం కాదా? పౌలు సేవిస్తున్న దేవుడు మన దేవుడు కాదా? ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని ప్రభువే పౌలు ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు సాధ్యం కాంది చేయమంటాడు ఏదైనా? మీరే చెప్పండి. ఇప్పుడు మనకు సాధ్యం కాంది దేవుడు చేయమంటాడా? ఎప్పుడు చేయండి. ఎప్పుడు సాధ్యమైద్ది? ప్రభువులో ఉంటే, ప్రభు పైన ఆధారపడితే అప్పుడు సాధ్యమైద్ది. ఇదే పౌలు అంటాడు, నన్ను బలపొచ్చు అని అందే నేను సమస్తమును చెయ్యగలను. యేసయ్య అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ. రెండు వాస్తవమే. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఆయన్ని కలిగి ఉంటే, ఆయన్ని బట్టి సమస్తం, అంటే ఆయన చిత్తమంతయు చేయగలం. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించటము పౌలుకు సాధ్యమైంది. కాబట్టి మీకు కూడా సాధ్యమే. అలా ఆనందించండి అని చెప్తున్నాడు. మనం దేంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం చెప్పండి? చూసారా? ప్రభువును ప్రక్కన పెట్టి
లోకంలో లోకానుసారమైన వాటిల్లో ఆనందిస్తాం. మీకు ఏది నిజమైన సంతోషం మీరు చెప్పండి? డబ్బులుంటే సంతోషము, ఆరోగ్యం ఉంటే సంతోషము, అంతేనమ్మా. మన బంధువులు స్నేహితులు ఉంటే మనకు సంతోషం, అన్నీ బాగుంటేనే సంతోషం, ప్రార్థనలు అన్నిటికీ జవాబు వస్తుంటే సంతోషం, ఏ కష్టాలు లేకుండా అన్నీ బాగుంటే సంతోషం. అంతే కదమ్మా. ఈ లోకంలో కూడా అలానే ఉంటారు. మరి యేసుప్రభు నమ్మని వారు కూడా అలానే ఆనందిస్తారు. చిన్న కష్టం రాగానే డీలా పడిపోతారు. మరి వారికి మనకి తేడా అని చెప్పండి. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించాడు. ఎల్లప్పుడూ అంటే దినానికి 24 గంటలు కూడా అలా ఉండొచ్చు మనం. సంవత్సరంలో 365 రోజులు కూడా మనం అలా ఉండాలని ప్రభు కోరుకుంటాం. అలా లేను అనుకోండి, ప్రభుకు చెప్పండి యథార్థంగా, అయ్యా నేను ఇంకా ఆ స్థితిలోకి రాలేదు, నా వల్ల అయితే కాట్లా, నీ కృపణ, నేను అలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా, నువ్వు తప్పగా నాకు సహాయం చేస్తావు, నేను అలా లేను ప్రభువా. మనం ఏమైనా ప్రార్థన చేస్తామంటే, అయ్యా నేను సరసాల్లో వెళ్ళకూడదు, అసలు వ్యాధి బాధలు రాకూడదు, నా జీవితంలో కష్టాలే రాకూడదు, ఇబ్బందులే ఉండకూడదు అని మనం ప్రార్థన చేస్తాం. మనం ఇలా ప్రార్థన చేయం. యేసయ్యా ఎల్లప్పుడూ నీరు ఆనందించడం నాకు నేర్పించయ్యా. ఏ పరిస్థితి నువ్వు అనుమతించిన నా జీవితంలో ఎల్లప్పుడూ నీలో ఆనందించడం నాకు నేర్పించారు. అది చెరసాలైనా, హాస్పిటల్ అయినా, నిందలైనా, అవమానములైనా ఎల్లప్పుడూ నీలో ఆనందించటము నాకు నేర్పించండి. అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే పౌలు చెరసాలలో ఉండి, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. చింతపడకుడి. దేన్ని గూర్చి? దేనిని గూర్చి అయినా. ఇప్పుడు ప్రభు దేనిని గూర్చి చింతపడకుడి అంటే మనం చింతపడుతూ కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు లెక్క? ఆయన ఆజ్ఞను మీరుతున్నట్టేగా. ఆయన ఏదైతే వద్దట్టున్నాడో అదే చేస్తున్నాం మనం. దేనిని గురించి అంటే అది ఏదైనా కావచ్చు, అంటే మీ సమస్య ఏదైనా కావచ్చు, మీ బాధ ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, అనారోగ్య సమస్యల, అది ఏ సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉంది, సమస్య మనల్ని ఎలా ఏం చేస్తుందండి? కృంగజేస్తూ ఉంటుంది. ఆ సమస్యను గురించి ఆలోచించి దాని నుంచి ఎలా బయటపడాలా, ఎలాగ ఈ పరిస్థితులను మనము ఎదుర్కోవాలా మనకు అర్థం కాదు, చూసారా? కాబట్టి అనేక రకాల ఒత్తిళ్ళకు మనం లోనవుతూ ఉంటాం, మానసికంగా మనం కృంగిపోతూ ఉంటాం. అది మనకు మంచిది కానే కాదు. అది మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. డాక్టర్స్ కూడా చెప్తారు, చింతపడబాకండమ్మా అంటారు, మీరు ఎక్కువగా స్ట్రెస్ గురికాబాకండమ్మా అంటారు. దానివల్ల బీపీ పెరుగుతాయి, అంటే షుగర్లు పెరుగుతుంటాయి కదా, టెన్షన్స్ వల్ల. మరి కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా కష్టం. మనుషులు అన్న తర్వాత మనం అందరం కూడా కొన్నిసార్లు అంటే ఆ పరిస్థితులు గుండా వెళ్ళిన వారికి అర్థమవుతుంది. ఇది మీద చూసేవాళ్ళు ఏంది వీళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు, బయట నుంచి చూసే వాళ్ళకి ఏమర్థమైంది? అంతే కదా, ఆ పరిస్థితులు గుండా వెళ్తున్న వాళ్ళకి. ఆ పరిస్థితులు గుండా వెళ్తున్న వారితో ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. మామూలుగా సామాన్యంగా ఉన్న వారితో కాదు, కష్టాలు లేకుండా ఏ బాధలు లేకుండా వెళ్తున్న వారికి చెప్పట్లా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు గుండా వెళ్తున్న వారితోనే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా చెరసాలలోనే ఉన్నానయ్యా, నా కష్టకాలంలో నన్ను ఆదరించేవారు లేరు, నా జత పని వారు, నా తోటి వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా శ్రమలో అంటాడు. దేమా లోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఆసియాలోని వాళ్ళు అనేకులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు పౌలుతో కలిసి పరిచర్లు సహకరించిన వారందరూ అపనమ్మకస్తులు అయిపోయారు. తన కష్టకాలంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? కానీ ప్రభు అయితే విడిచిపెట్ట, ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నేనేమి చింతపడట్లేదు. కాబట్టి మీరు కూడా దేనిని గూర్చి చింతపడకూడదు. ప్రభువు కూడా అదే మాట చెప్తాడు కదా. చూడండి ఒక మాట, మత్తయి సువార్తలో ఉంటుంది.
మత్తయి సువార్త 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. చాలు. అంటే ఈ వచనాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి? ప్రభు కూడా ఏం చెప్తున్నారు? అదే మాట తెలియజేస్తున్నారు కదా. అంటే ప్రభు చెప్పేదే పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు చెప్పిందే ప్రభు కూడా, నువ్వు చింతింపకుడి. ఇక పౌలు అంటున్నాడు, దేనిని గురించి చింతింపకుడి. యేసు ప్రభు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు అంతే. ఏమి తిందుమా అంటే ప్రతి మానవుడికి, వాళ్ళు విశ్వాసులైన అవిశ్వాసులైన, ఇవన్నీ కావాల్సిందే. ప్రతిదినము తినాలి, బతకాలంటే తినాల్సిందే. తినాలి, తాగాలి, ధరించుకోవాలి, ఉండటానికి ఇల్లు కావాలి, అంతేనా? ఇవన్నీ సహజమైన అవసరతలు. అందుకని అంటాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. ఇవన్నీ మనకు కావాలని పరలోకమందున్న తండ్రికి తెలుసు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, చింతించటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు చింతించటం వల్ల మీరు ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలరా అని అడుగుతున్నాడు చింతించే వార్త. ఒక్కొక్కరిని ఇది ఇక్కడ ప్రభువు నిలబడ్డా అనుకోండి, ఎట్టా అని అడుగుతాడు, పేరు పెట్టి ఇప్పుడు చెప్తాడు అనమాట. ఏమ్మా సావిత్రి, నీకు చాలా అప్పు ఉంది కదా. సరే, అప్పు ఉంది, బాగానే ఉంది, నువ్వు చింతించడం వల్ల అప్పు ఏమన్నా తెలియద్దా? అడుగుతున్నాడు ఇట్టగా. నీకేమో గర్భఫలం లేదుగమ్మా అంటాడు. గర్భఫలం లేదని చెప్పి చింతించడం వల్ల గర్భఫలం దొరికిద్దా? అదే చెప్తా అన్నాడు. అంటే ప్రభుత్వం ఇలా చెప్పాకండి, నీకేం తెలుసు ప్రభా మా కష్టాలు అనబాకండి. ప్రభా మా బాధలు నీకేం తెలుసు అనబాక, నాకు తెలీదా? ఆయన మనవలే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనవలే శోధించబడ్డాడు. ఆయనకి ఆకలైంది, ఆయనకి దప్పుకైంది, ఆయన వస్త్రాలు వేసుకున్నాడు, ఆయన బేదరికాన్ని అనుభవించాడు. కాబట్టి ఆయనకు తెలియదు అనబాకండి, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అనుభవించాడు అవన్నీ కూడా. చింతించటం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. ప్రయోజనం లేకపోగా అంత నష్టమే చెప్పాలని. చింతించటం వల్ల అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటాం. నిజంగా చెప్తున్నాం, అనారోగ్య సమస్య. అంటే అది మన దేహం మీద మనం చింతించడం వల్ల ఏమైందంటే, అవి మన నరాల మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద పనిచేస్తుంది, దేహం మీద పనిచేస్తుంది, దేహంలో అవయవాల మీద పనిచేస్తుంది. మన ఆయుష్ తగ్గిపోయిద్దంట మనం చింతించడం వల్ల. ఆయుష్ తగ్గిపోయి, ఒక పొట్టివాడు ఉన్నాడు అనుకోండి, ఒక పొడుగోడిని చూసి 6 అడుగులు ఎత్తున్నాడు అతను, నేను 5 అడుగులు లేకపోతేనే కనీసం అని చెప్పేసి చింతిస్తా కూర్చున్నాడు. అదే అక్కడ ప్రభు చెప్తున్నాడు, నువ్వు చింతించడం వల్ల ఎత్తు పెరుగుతావా పుట్టోడా అంటున్నాడు అనమాట. తృప్తిపడండి. ప్రభువా, నన్ను 5 అడుగులు పుట్టించావు, నీకు వందనాలయ్యా. ఇంకొంతమందికి చింత ఏంది, నా చుట్టూడిపోతుంది ఆడవాళ్ళకి, అంతేనమ్మా, నా చుట్టూడిపోతుంది ఆయన, ఏంది ఇది, ఆమె జుట్టు ఎలాడబడుతుంది కింద దాకా. నువ్వు చింతించడం వల్ల ఏమై తెలుసా, మరి ఇంత ఊడిపోయింది. అర్థమైందా? ప్రభువా, ఈ తెల్ల వెంట్రుకలు ఇచ్చావు ఈ వయసులో, ఏంది నాయన అంటే, చింతిస్తూ ఉంటే బట్టతలు వచ్చేసి మొత్తం పోతుంది. ఈ తెల్ల వెంట్రుకలు ఏమో కానీ ముందు బట్టతలు గుండైపోతుంది. చింతించవద్దు. ఇప్పుడు ద్వారకని అడిగితే, ప్రభువా నీకేం తెలుసు నాయన, నాకు ఇల్లే లేదు నాయన, అల్లాడిపోతున్నాను నేను, సొంత ఇల్లు లేక. యేసయ్యకి తెలుసు, కంగారు పడదు. యేసేమంటే, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటే స్థలం లేదు తల్లి అంటే, నన్ను కూడా అలా ఉండమంటావా ప్రభువా? లేదు, నీకు ఇస్తాను, నేను ఇవన్నీ ఇస్తాను, ఇవన్నీ మీకు కావాలని పరలోకమందున్న తండ్రికి తెలుసు. చింతించొద్దు అంటే వాటిని గురించి ఆలోచించొద్దు అన్నట్లా, మర్చిపోనట్లా, వాటిని గురించి చింతించొద్దు అంటున్నాడు. పెళ్లి కాని వాళ్ళకు ఒక రకమైన చింత, అయ్యో నాకు పెళ్లి కావట్లేదే అని బాధ. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తురాలు, ఎవరు నన్ను పెళ్లి చేసుకోవట్లేదని ఆత్మహత్య చేసుకుందంట.
లేకపోతే ప్రేమించిన వాళ్ళని చేసుకోలేకపోతున్నా అని పెళ్లి కాని వాళ్ళు ఓరకమైన బాధ. పెళ్ళి అయిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది అనుకోండి, మీరే అనుకుంటారు అయిపోయింది పెళ్ళి అయిపోయిందంటే, వాళ్ళకి ఆయన పెళ్ళిగా నువ్వు పెళ్ళో అన్న. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కాదు, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సమస్యలు ఇంకా మొదలవుతాయి. బాధ్యతలు. ఇంకొత్తగా అదిగో మా బిడ్డలు పెళ్ళయింది కదా, మేము వెళ్ళొచ్చాం కదా, ఇమ్మానియలు వాళ్ళ భార్య పేరు ప్రిస్కిల్లా, ఇద్దరు జాబ్ చేశారు హైదరాబాద్లో కదా. ఇప్పుడు సమస్యలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంతకుముందు అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసి హాయిగా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి అక్కడ, వీళ్ళు సర్దుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇద్దరు జాబ్స్కి వెళ్ళాలి అంటే ఎన్నో సమస్యలు పెళ్ళైన తర్వాత. రేపు పిల్లలు పుడితే మరికొన్ని సమస్యలు. అంటే వీటిని దేనిని గురించి చింతించొద్దు అని ప్రభువు చెప్తున్నాడు. నమ్ముతున్నారు మీరు? మీరు చింతించడం వల్ల ఏమాత్రం మీకు ప్రయోజనం కలగనే కలదు. అది ప్రభు చింతించొద్దు అంటే 100కు 100% చింత నుండి విడుదల పొందాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. లోకంలో ఎంతమంది ఎన్ని రకాల చింతలు సమస్యలు చూశారు కదా. కొన్ని వారాల క్రితం ఒక సిస్టర్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఏం చేసింది, ఆ ట్రైన్ కింద పడి చనిపోయింది. పిల్లలు చదువుకుంటున్న హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి, ఏం తక్కువ చెప్పండి వాళ్ళకి డబ్బులు లేక కాదు, ఆ కారులో వచ్చిందాం. ఇంకా చెప్పాలండి, పిల్లలు చక్కగా చదువుతున్నారు, వాళ్ళ భర్త వేరే చోట ఉన్నాడు. అంటే డబ్బులు ఒక రకమైన పరిస్థితి, డబ్బులు లేని వాళ్ళకి ఇంకో రకమైన పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన సమస్య ఉంది. మనుషులను సమస్యలు కృంగజేస్తూ ఉన్నాయి. భవిష్యత్తును గురించి వారు భయపడుతున్నారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు దేనిని గురించి చింతించొద్దు. ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, రాబోయే పరిస్థితులను తలపోసుకొని. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయం. ఏం తెలుసా, పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు కనాలంట, ప్రసవ వేదన పడాలంట. ఇది ఆడవాళ్ళకి ఇది ఒక భయం. అసలు పెళ్ళే వద్దనుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పటి నుంచే ఆలోచించుకొని ఎన్నో విషయాల్లో మనం చేయాల్సినవి చేయలేకపోతాం. చింతించడం వల్ల ఎంత నష్టపోతున్నామంటే చూసారా, ఎంత నష్టపోతాం. ఒక యవనస్తుని సేవకు పిలుస్తున్నాడు దేవుడు. అయ్యా నువ్వు సేవ చేయాలి రా, నేను వాడుకుంటానంటావంటే, అమ్మో ఇప్పుడే నేను ఈ సేవకులను చూస్తున్నా, వాళ్ళ కష్టాలు చూస్తున్నా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు. ఈ బాధలు మేమే ఆడబడతాం రానంటాడు. చూసారా, అంటే పరిస్థితులన్నీ చూసి సేవ అంటే మరి ఈజీగా ఉందా చెప్పండి అమ్మా. కాబట్టి దేనిని వచ్చి చింతించొద్దు. మీరు చింతతో వచ్చారు, ఇప్పుడు మీ భారం అంతా ఆయన మీద వేయండి. ఇక దేనిని గురించి అంటే అర్థమైంది, అది చిన్నదైనా అది పెద్ద, ఉన్నవైనా రాబోనవైనా దేనిని గురించి చింతపడి ఒకటి చేయొద్దు అంటున్నాడు. నువ్వు అదే చేస్తూ ఉంటే ఆయన బాధపడతారు. అది పాపం, గుర్తుపెట్టుకోండి. భయపడకుడి అన్నాడు, చింతించకుడి కూడా అంటున్నాడు. కాబట్టి అది చేయొద్దు దయచేసి. అది ఇంకో పని చేయండి. ఏ పని చేయమంటున్నాడు, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియచేయండి. ఇప్పుడు మీకున్న సమస్యను ఎక్కడికి తీసుకురావాలి, ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ సమస్యను ప్రభుకి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పడం కాదు, మీకున్న సమస్యను ఆ సమస్యగా తీసుకొచ్చి ప్రభువుకు చెప్పండి. మీకు అర్థమైందా? స్పష్టంగా ప్రభువుకు చెప్పండి. ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నేను బాధపడుతున్నాను, ఇదిగో ఈ విషయంలో ఈ సమస్య నన్ను తొందర పెడతా ఉంది. అర్థమైందా? ఇది ఆర్థిక సమస్య, ఇది కుటుంబ సమస్య, ఇదిగో నా భార్యతో నేను కాపురం చేయలేకపోతున్నాను, ఇదిగో నా భర్తతో నేను సరిగా కాపురం, నా అత్త మామతో నేను సరిగా ఉండలేకపోతున్నాను, నా బిడ్డలను పెంచలేకపోతూ ఉన్నాను, ఇది నా అనారోగ్య సమస్య, నా పొలం పండట్లేదు, నా గేదెలు పాలివ్వట్లేదు. చెప్పండి. నేను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. పోయిన వారం మన ఉపవాస ప్రార్థన పెట్టాక సోదరి ఇంట్లో ఏం చెప్పాడు, నా ప్రార్థన చేసుకోలేకపోతున్నా అన్న, మనసు నిలవట్లేదన్న ప్రార్థన చేసుకోవటానికి. ఎందుకు, కొన్ని సమస్యలు ఉన్నవి కదా, దానివల్ల తను చింతిస్తా ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాడు. అది ఎంత పెద్ద సమస్య అది. అసలు ప్రార్థన చేసుకోకపోవటం ఏంది అంటే మన ఆ సమస్యలు, ఆ చింత అనేది ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోదు. చెప్పండి ప్రభువుకి. పాపం స్పష్టంగా అడిగినప్పుడు చెప్పాడు. అలా మీరు ప్రభువుకి చెప్పాలి.
ప్రభువా, నేను నీ సన్నిధిలో మోకరిస్తున్నా కానీ మనసు అటు ఇటు వెళ్ళిపోతుందయ్యా, సరిగా నేను ప్రార్థన చేసుకోలేకపోతాను. దయచేసి నటన చేయొద్దు, నా మాట వినండి. ఎవరో చూస్తున్నారు కాబట్టి కొంతసేపు ఒక గంట ప్రార్థన చేసినట్టు మోకాళ్ళ పైన, అమ్మయ్యా ప్రార్థన అందరు చూశారు, ప్రార్థన చేశారు. ఎవరి కోసం ప్రార్థన మనకి? నిజంగా దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావంటే అంతే, దేవునితో గడుపుతున్నావు. ఎవరు చూస్తే చూడకపోతే మనకు అనవసరం, అది పక్కన పెట్ట. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ సమస్యతో వెళ్ళావో, ఏ బాధతో వెళ్ళావో, ఏ భారంతో వెళ్ళావో, మళ్ళీ అలానే పైకి వస్తే మోకాళ్ళ పై నుంచి నీ ఆ గంట సమయం వేస్ట్, ఇంకా వేస్ట్ అది. కానీ ప్రభువు దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, గుర్తుపెట్టుకో. స్పష్టంగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. మీ బాధ ఏమిటో చెప్పండి, మీ సమస్య ఏమిటో చెప్పండి. అది చిన్నదా, అది పెద్దదా, ప్రభువుకు చెప్పండి. ఇది నీవు పరిష్కరించగలవయ్యా అని కూడా చెప్పండి. నువ్వు చింతపడతా కూర్చుంటే ప్రయోజనం లేదు. ఆ చింత యావత్తు, ఆ సమస్యలన్నీ ఏం చేయాలి? తీసుకొచ్చి ప్రభువు చెంత పెట్టాలి, ప్రభువుకి అప్పగించాలి, ప్రభువుకు చెప్పాలి. ఆ గుడ్డివాడు లాగానే, గుడ్డివాడు అడుక్కుంటా ఉన్నాడు కదా, ఆ దారిన యేసుప్రభు వెళ్తా ఉంటే పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా కరుణించు కరుణించు అన్నాడు. అంతేనా? సరే, ప్రభువు పట్టించుకోకుండా వెళ్తున్నట్టు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ మరలా ఏం చేశాడు? బిగ్గరగా కేకలు వేశాడు. ప్రభు ఆగిపోయాడు లేదా? అయిపోయి అతను పిలుచుకురమ్మంటే వచ్చాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నేనేమి నీకు చేయాలనుకుంటున్నావయ్యా, నా వల్ల నీకేం కావాలి అన్నాడు. యేసుప్రభువుకు తెలియదా? నిజంగా చెప్పండి, ఆయన అవసరత తెలియదా? కానీ ఆయన నోటి నుంచే వినాలి. అసలు ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు, దేని పిలుస్తున్నాడు, ఎందుకోసం పిలుస్తున్నాడు? ఏం లేదు ప్రభు, ఊరికనే పిలిచాలి అంటే. ఇప్పుడు ఇంత బిగ్గరగా ప్రార్థన చేశాడు, ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత నేనేం చేయాలని కోరుకుంటున్నావు అంటే, ఏం లేదు ప్రభు ఊరికనే అంటే ఎలా ఉంటుంది? అక్కడ మొహమాట పడితే ఎట్టగా? అక్కడ మొహమాటం లేదు. అక్కడ ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేం లేదు. ప్రభువా, నాకు చూపు ప్రసాదించు, నేను గుడ్డివాడిని, ఒక్కన్నా 2 కళ్ళు కావాలా నీకు? ఇట్లా అడుగుతున్నానమ్మా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీకు ఒక కన్ను కావాలా, 2 కన్ను కావాలా? అంతే. ఏమన్నాయా, ఒక కన్ను ఉంటే చాలా, కొంచెం ఒక కన్ను లేకపోయినా పర్లేదంట. నాకు 2 కళ్ళు కావాలి ప్రభువా అంటే అర్థమేం తెలుసా? నాకు 2 కళ్ళు నువ్వు చూపు ప్రసాదించగల శక్తిమంతుడవు. నువ్వు ఒక్క కన్నే అడుగుతున్నావు అంటే నువ్వు ఒక్క కన్నే బాగు చేయగలవు, కానీ ఇంకో కన్ను బాగు చేయలేవు నాయన. ఒక్క కన్ను ఉంటే చాలయ్యా. మనం ఏమంటుంది, 1 కోటి రూపాయలు అప్పయ్యా, 1 కోటి రూపాయలు అప్పు పోవటం కష్టమేనా ఆయన, కనీసం ఒక 50 లక్షలన్నా నువ్వు తీసేస్తే సరిపోతుంది అంటే 50 లక్షలు నీ నెత్తి మీద పెడతారు ఆయన. తీసాడు ఆయన అంటే నీ విశ్వాసం ఏంది? 50 లక్షలు తీసేస్తే చాలే, అంతవరకు నీ శక్తి ఉంది, ఆ 50 లక్షలంతా నేను చూసుకుంటానంట. నీ జీవితాంతం ఆ 50 లక్షలు నీ నెత్తి మీదే ఉంటుంది. ఆయన ఏం సహాయం చేయడు. నువ్వు చెప్పాలి. ప్రభు అడుగుతున్నాడు, అయ్యా 1 కోటి రూపాయలు అప్పు ఉందయ్యా, 1 కోటి రూపాయలు నువ్వు తీసేయగలవు ప్రభువా, నా 1 కోటి రూపాయలు ఒక్క పైసా అప్పుకుండకూడదు, తీసే ప్రభువా నాకు సాయం. నీ విశ్వాసమే నీకు సమాధానం కలిగిస్తూ పో అంటాడు ఆయన. ఆ గుడ్డివాడు అనేక సంవత్సరాలు గుడ్డివాడుగా ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ గుడ్డివాడికి వెళ్ళా 2 కళ్ళు చూపు పొందుకొని ప్రభునే వెంబడిస్తూ వచ్చాడు. ప్రభు వెంట వెళ్ళాడు. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఇదే స్థితిలో బతుకు. నేను అంటాను, భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా. పోయిన సంవత్సరం అంతా ఓటమి జీవితమే, పడిపోయే జీవితం. పాపాన్ని ఒప్పుకుంటావు, అదే పాపంలో పడిపోతావు, మళ్ళా చేస్తావు అదే పాపమే. ఆ పాపం అంతా సంవత్సరం అంతా ఆ పాపం చేస్తానున్నావు. మళ్ళీ ఎంతో భక్తిపరులు ఉన్నట్టుగా ఆ పాపాన్ని ఆ పాపం మీద జయం లేదా నీకు? ఈ సంవత్సరం నీకు జయం వద్దా? చెప్పండి, అది సమస్య కాదా నీ జీవితంలో? అది వద్దా? నీకు జయం వద్దా? అడగండి, ప్రభువుని అడగండి. ప్రభువా, పోయిన సంవత్సరం అంతా పాపాన్ని నేను జయించలేకపోయానయ్యా, పడిపోతూ వచ్చు. ఈ సంవత్సరంలో ఆ పాపం మీద నాకు జయం కావాలి ప్రభువా, నువ్వు ఇస్తావు ప్రభువా. అడగండి, ప్రభుని అడగండి. ప్రభు నీకు సహాయం చేస్తాడమ్మా. ప్రభు, ఈ సంవత్సరం మరింత నీకు సమీపంగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, నాకు నిజంగా కోరిక ఉంది, నాకు సహాయం చేయ ప్రభు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ, ప్రతి విషయం అంటే అది ఆత్మీయ విషయాలైనా భౌతిక విషయాలైనా, కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత, అది మన సమస్య కావచ్చు, కొన్నిసార్లు మన ఇంటి వారి సమస్య కూడా కావచ్చు. ప్రార్థన మన కోసం చేస్తాము, విజ్ఞాపన ఇతరుల కోసం చేస్తాం. చూసారా, ఇతరుల కోసం కూడా మనం ప్రభు దగ్గరికి రావచ్చు. అది మన భర్త సమస్య కావచ్చు, భార్య సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు.
మన తల్లిదండ్రుల సమస్య కావచ్చు, మన స్నేహితుల సమస్య కావచ్చు, వాటిని కూడా ప్రభు దగ్గర తీసుకురావచ్చు. పెట్టండి. అయ్యా నా పిల్లలకి పెళ్ళి కావట్లేదయ్యా, సమస్య కాదంటారా? అది కూడా సమస్య కదా. ఎన్ని సంబంధాలు చూసినా దొరకట్లేదు. నా పిల్లలకి చదువు సమస్య, ప్రార్థించి ప్రభు పాదాల చిందకి తీసుకొద్దాం. అలా ప్రార్థన చేసిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనకు చివర ఆమె ననకముందే ఒక మాట చెప్పండి, ప్రభువా నా ప్రార్థన అంతా నువ్వు ఆలకించినందుకు వందనాలు, నా భారమంతా నీ మీద వేశాను, తప్పకుండా వీటన్నిటి నుండి నాకు నువ్వు విడుదలిస్తావు నాయన, నువ్వు ఆలకించినందుకు వందనాలు, నాకు జవాబు ఇవ్వబోతున్నందుకు వందనాలు, తప్పక నువ్వు సహాయం చేస్తావు నాయన. దేవా నా ప్రార్థనలు విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి అప్పుడు ఆమెను చెప్పండి. ఎవరు అలాగా కృతజ్ఞతాపూర్వంగా చెప్తారంటే విశ్వాసం ఉన్న వాళ్ళే. కొంతమంది ఏదో ప్రార్థన చేస్తుంటారు కానీ వాళ్ళకి ఆ విశ్వాసం ఉండదు, దేవుడు జవాబిస్తాడని. చూసారా, వాళ్ళకి విశ్వాసం ఉండదు. నువ్వు కృతజ్ఞతతో చెప్తున్నావంటే, స్తుతిస్తా చెప్తున్నావంటే అర్థమైందంటే ఆ విశ్వాసం అనమాట. అది దేవుడు తప్పకుండా ఆలకిస్తాడని, తప్పకుండా జవాబిస్తాడు. గతించిన దినాల్లో దేవుడు చేసిన వాటిని బట్టి కూడా కృతజ్ఞత చెల్లించండి. ప్రస్తుతం మీరు ఏదైతే ప్రభు పాదాల చెంత పెట్టారో, ప్రభువా నువ్వు విన్నావు నాయన, తప్పక నాకు సహాయం చేస్తావు, నీకు వందనాలు, ఇవ్వబోతున్నా నీకు వందనాలు. అప్పుడు ఒక వాగ్దానం ఉంది చూడండి, అది చెప్పేసి ముగిచ్చేస్తాను. ఇక ఫిలిప్పీ పత్రికలోనే ఇందాక చదువుకున్న వాక్య భాగంలోనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదువమ్మా. ఎన్నో వచనం అది? 7వ వచనం కదా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇది ఒక వాగ్దానం, తీసుకోండి. ఎప్పుడండి? అప్పుడు అంటే ఎప్పుడు? దేనిని గురించి చింతపడకుడి, ఒకటి అమ్మా. రెండోది, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత, ఇప్పుడు చెప్పిన మాట అదే కదా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా, అప్పుడు ఏమైందంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, ఎవరి వలన? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును ఆయన సమాధానం ఇస్తాడు. ఆ సమాధానాన్ని కావలిగా పెడతాడు. మరి చెప్పనా, మీరు సమస్యలు ఉన్నప్పుడు, చింతపడుతూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి, అంతేనా? ఏదో భారం, ఏదో నెమ్మది లేని స్థితి, ఏదో ఒత్తిడి, అసమాధానం, కలవరము, అవునా కదా? అప్పుడు ఎలా ఉంటుంది? టెన్షన్, సమాధానం ఉండదు, దేవుని సమాధానం ఉండదు. ఇక్కడ మనం అలా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ పని చేస్తామో దేవుడు ఏం చేస్తాడంటే, మొదటగా నీ సమస్యలు వెంటనే అలా తొలగించాడు, వెంటనే తప్పకుండా తీసేస్తాడు ఆయన. అయితే వెంటనే నీ జీవితంలో జరిగేది ఒకటి ఏమిటంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు అనుగ్రహించబడుతుంది. అంటే మీ ప్రార్థన విన్నాడు అంటే, నిజంగా మీరు ప్రార్థించారు విశ్వాసంతో, కృతజ్ఞతతో, నిజంగా ఆయన పైన ఆనుకున్నారు, నిజంగా మీ సమస్యను ఆయనకు అప్పగించారు. ఆయన చూసినప్పుడు వెంటనే మీ హృదయంలో దైవిక సమాధానం ఇస్తాడు. అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, క్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన ఆ సమాధానం మనకు దొరుకుతుంది. అది ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఇప్పుడు మనుషులు సమస్యలు ఒక ఎత్తు అయితే, హృదయంలో నెమ్మది లేని స్థితి చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మాట చెప్తే గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప ఆశీర్వాదం ఉండదు మన హృదయాల్లో దైవిక సమాధానము. అందుకని క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. కొలస్సీ పత్రికలు ఉంటుంది చూడండి, కొలస్సీ పత్రికలు ఉంటుంది చూడండి, పక్కనే ఉంటుంది అది 3వ అధ్యాయంలో 15వ వచనం చూడండి, 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. బా, అదంత ఆశీర్వాదం ఉండదు. ఆయన సమాధానకర్త కదా, రక్షించబడినప్పుడే సమాధానం కాదు, అనుదినము ప్రతి పరిస్థితుల్లో. కొన్నిసార్లు ఎంత టెన్షన్గా ఉంటుందంటే రైళ్ళు పరిగెత్తినట్టుంటుంది, మన మనస్సు, మన హృదయంలో నెమ్మది ఉండదు. ఇక
కానీ క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఆయన తప్ప ఎవరు ఇవ్వగలరు చెప్పండి? నీ భర్త ఇవ్వలేడు, నీ భార్య ఇవ్వలేరు, నీ డబ్బు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా దొరకదు, అది ఏ వ్యక్తి ద్వారా దొరకదు. అంతే సమాధానకర్త అయిన క్రీస్తు మాత్రమే. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అరే ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు నువ్వు, నీ ముఖంలో ఆ ప్రశాంతత కనపడుతూ. అరే కొండలాంటి సమస్యలు, ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు. ఆశ్చర్యపోవాలి లోకం. మీకు అర్థమైందా? ఆశ్చర్యపోవాలి లోకం. అది ఎలా సాధ్యం అని చెప్పాలి, మనల్ని అడగాలి వాళ్ళు. యేసుక్రీస్తు వలన సాధ్యం. ఒక్క యేసుక్రీస్తుని నమ్ముకోవటమే కాదు, అనుదినము ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వంగా నీ విన్నపాలను ఆయనకి తెలియజేసినప్పుడు అప్పుడు ఆయన ఇస్తాడు ఆ సమాధానం. పౌలు అలాంటి పరిస్థితులు చెరలో ఉండి ఎలా ఉన్నాడండి? గొప్ప దైవిక సమాధానంతో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మన హృదయాల్లో సమాధానం లేదు కాబట్టే మనము మన హృదయంలో ఉన్న అసమాధానాన్ని బట్టి, గలిబిలిని బట్టి మన ఇండ్లు కూడా గలిబిలి చేసేస్తున్నాం. మనం మీకు అర్థం కావట్లేదు. మనం సరిగా ఉంటే మనం ఇతరులతో కూడా సరిగా ఉంటామండి. ఒక భార్య సరిగా లేకపోతే అసమాధానంగా ఉంటే తన హృదయంలో ఆ ప్రభావము భర్త మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, కుటుంబం మీద పడుతుంది. ఆ కుటుంబం నరకంలా ఉంటుంది చెప్తున్నాను. వాళ్ళకి ఏం చేస్తారు పాపం? వాళ్ళ హృదయంలో అసమాధానం, నెమ్మది లేదు. ఇక పరిస్థితులు, సమస్యలు, ఎన్నో పరిస్థితులు బట్టి వాళ్ళ హృదయాల్లో దైవిక సమాధానం లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో తొందర కలవరం పెడతా ఉంటారు. భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు. చూసారా? ఒక సేవకుడు దైవిక సమాధానంతో నింపబడకపోతే సంఘం పాడైపోయింది. కేకలు ఇంకంతే అయిపోయింది. మీ కుటుంబ పరిస్థితి కూడా అంతే. మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా అలానే ఉంటారు. అప్పుడు ఒక ఆఫీస్లో నువ్వు ఒక ఉద్యోగి అనుకోండి, పెద్ద ఆఫీసర్ అనుకోండి, ఇంకంతే అక్కడంతా కేకలు అంతే. అంటే కారణం ఏమిటంటే మన హృదయ స్థితి సరిగా లేని కారణం. అసమాధానం వల్ల ఏమవుతాం మనము? అలా ఉంటుంది. ఒక లెక్చరర్ విశ్వాసి అనుకుందాం, తను స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు అనుకో, ఆ బాధ లేకపోతే ఆ కోపం, అసమాధాన పరిస్థితి పిల్లల మీద చెప్తూ ఉంటాం. చూసారా? చీటికి మాటికి ఆ పిల్లలకి పాఠాలు కూడా వినాలనిపించదు. అందుకని కొంతమంది పిల్లలు ఇంట్లో ఉంటాను కూడా ఇష్టపడలేదు. కారణం ఏంటి? మా ఇల్లు నెమ్మది ఉండదండి. చెప్పండి, ఇంట్లో విలువైన వస్తువులు ఉండొచ్చు, మంచి గృహాలు కట్టుకొని విలువైన వస్తువులు తెచ్చుకొని అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ ఏం లేదు అక్కడ. కొంతమంది భర్తలు ఇళ్ళకి రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఇంటికి వస్తే నరకం అండి. విశ్వాసులే చెప్పేది వాళ్ళు, నువ్వు ఇంటికి వస్తే నాకు ఎక్కడో ఆ టీ స్టాల్లోనూ అక్కడే కొంచెం కాలక్షేపం చేసి ఎప్పుడో ఇంటికి వస్తాం. ఇప్పుడు చెప్పండి, మన హృదయాలలో ఆ దైవిక సమాధానం దేవుడే ఇస్తాడు. క్రీస్తు అనుగ్రహించే ఒక మాట చెప్తున్నాను, మీ హృదయంలో ఆ సమాధానం లేదు అంటే ఏదో తేడా ఉందని గుర్తుపెట్టుకోండి. దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుని వాక్యము. దుష్టుడు అంటే వాళ్ళు ఎవరో అనుకుంటాం, నరహంతకులు, వ్యభిచారులు, దొంగతనం. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనిందయని ఉందేమో జాగ్రత్తగా జీవము గల దేవుని విడిచిపోయి మీరే అర్థం చేసుకోండి. నా హృదయంలో ఈరోజు సమాధానం లేదు, ఏదో గలిబిలి గందరగోళంగా ఉంది అంటే ఏదో తేడా ఉంది మన జీవితాల్లో. మొదటిది ఆ సమస్య కావచ్చు, ఆ సమస్యలు, ఆ బాధలు మిమ్మల్ని కుంగ చేస్తూ ఉన్నాయి, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. అరే అది చింతపడితే కూర్చుంటే ప్రయోజనం ఏముంది? అది మీ మనసు మీద, మీ శరీరం మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. అప్పుడు మీ మాట తీరు కావచ్చు, మీ నడవడిక కావచ్చు, అది స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది, ఆ ప్రభావం కనపడుతూనే ఉంటుంది. ఇంకా కోపానికి ఇసిరేస్తూ ఉంటాం, గ్లాసులు ఇసిరేస్తాం, లేకపోతే చూసారా సెల్లులు పగలు కొడతాం, తలుపులు కిటికీలు పగలు కొడతాం, పిల్లలు గొడవ చేయకపోయినా కొట్టేస్తాం వాళ్ళని. ఆ కోపం వాళ్ళ మీద చూపుతాం, భర్త మీద కోపం భార్య మీద చూపలేక ఒకసారి పిల్లల మీద గొడవ. ఏంది పరిస్థితి చెప్పు? అన్నిలు గుచ్చిగా నేను చెప్పేది, విశ్వాసుల కుటుంబాలు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి తల్లి? ఉందా మీ హృదయాల్లో ఈ సమాధానం ఉందా? మీరు చెప్తున్నాను, నా భర్తే కారణం అండి నా ఇల్లు ఇట్టుంటానికి, నా భార్య కారణం అండి. తప్పది చెప్తున్నాను. వాళ్ళు ఎట్టటోళ్ళైనా సరే మీ హృదయంలో దైవిక సమాధానం ఉంటే మీరు ఎలా ఉంటారు తెలుసా? ప్రశాంతంగా ఉంటారు. అంతే. గొడవ చేస్తే చేయని ఉండాలి,
అందుకని ఒక భక్తుడు అంటాడు, 2 చేతులు ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే ఒక చేత్తో కొడతారండి? ఒక చేత్తో కొట్టండి, ఇట్ట శబ్దం వచ్చిద్దా? శబ్దం రాదుగా. 2 చేతులు కలిస్తేనే గట్టిగా అప్పుడు శబ్దం వచ్చింది. ఇప్పుడు నీవు సమాధానంగా ఉన్నావు నీ హృదయంలో, నీ భర్త గొడవ చేస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు, నువ్వు మౌనంగా ఉండగలిగితే నీ హృదయంలో సమాధానం ఉన్నప్పుడు స్తుతిస్తూ ఉంటావు, దేవునికి అప్పగించుకుంటూ ఉంటావు. ప్రభువా క్షమించు నాయన, ఆయన కూడా రక్షించు అనుకుంటా. నీ హృదయంలో కూడా సమాధానం లేదనుకోండి, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, అప్పుడేమవుతుంది? గొడవ అయిపోయింది. ఇద్దరు సమాధానంగా ఉంటే, హృదయాల్లో వాళ్ళిద్దరు సమాధానంగా ఉంటే ఇద్దరు సంతోషం. చూసారా? కాబట్టి ఎవరి మీద నెట్టద్దు. నీ హృదయంలో ఈ దైవిక సమాధానం 24 గంటలు ఉండాలి. ఎవరి మనస్సు నీ మీద అనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాం. ఇది ఎవరిస్తారండి ఈ సమాధానం? సమస్త జ్ఞానమునకు మించిన దైవిక సమాధానం. ఒక పాస్టర్ గారు 2 కుమారులు పోగొట్టుకున్నాడు. యోబు గారు బైబిల్లో అందరినీ పోగొట్టుకున్నాడు, భార్యను తప్ప. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుమార్తెలు అయినా అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చింది దైవిక సమాధానం? పాత నిబంధనలు ఉన్న వ్యక్తి అలా ఉంటే కొత్త నిబంధనలు మనం ఎలా ఉండాలి చెప్పండి? నీకు అర్థం కాదు అది. కానీ మన జ్ఞానమునకు మించింది దైవిక సమాధానం, క్రీస్తు అనుగురించింది. ఇంకొక మాట దాన్ని పొడిగించేసి ఇక ఆపేస్తాను. అక్కడే రాయబడినమాట, ఈ సమస్త జ్ఞానం మించిన దైవిక సమాధానము మీ హృదయమునకును మీ తలంపులకు ఏం చేస్తాడు? అంటే కావలి దేవదూతలు కాదా? మనకు దేవదూతలు కూడా కావలి ఉంచుతాడు, ఆయన భయభక్తులు గలవారు చుట్టూ. ఇప్పుడు కావలి ఎవరిని పెడుతున్నట్టున్నాడు? ఎక్కడ పెడతాడు కావలి? మీకు అర్థమైందా? వాచ్మెన్ ఎక్కడ పెడతారండి? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్ ఎవరు? దేవుని సమాధానం ఎక్కడ? మన మనసు దగ్గర, అది హృదయం. అంటే అసమాధానము లోపలికి రాకుండా, కలవరము లోపలికి రాకుండా, మళ్ళా నిన్ను కలవర పెట్టకుండా, మళ్ళా నిన్ను తొందర పెట్టకుండా, చూసారా? అది అక్కడే ఉండి నేను ఉన్నాను, ఇక్కడ రావటానికి లేదు. అమ్మో దైవిక దేవుడు అనుగ్రహించే సమాధానం అక్కడ కావలిగా పెట్టాడు, నేను లోపలికి రాలేనంటే అది వెళ్ళిపోయింది. అంతే, అట్లించి అట్టు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ కావలి లేదు కాబట్టి లోపలికి వచ్చేస్తుంది. 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, దయ్యాలన్నీ వచ్చేసి మళ్ళీ ఏం చేస్తున్నాయి? కలవరి పెట్టేస్తున్నాయి నెమ్మది. ఈ నెమ్మది లేకుండా నువ్వు చర్చికి వచ్చినా ప్రశాంతంగా ఉండలేను. చూసావా? చర్చిలో కూడా ప్రశాంతంగా ఉండలేవు నువ్వు. పౌలు చెరలో ఉండి కూడా ప్రశాంతంగా ఉండగలిగాడు. యేసయ్య తుఫాన్లో ఉండి కూడా హాయిగా నిద్రపోతా ఉన్నాడు. వీళ్ళందరూ కలవరంతుంటే యేసయ్య ఏం చేస్తున్నాడు? పేతురు కూడా నేర్చుకున్నాడు. యేసు ప్రభు కోసం, సువార్త కోసం చెరసాల్లో వేస్తే ఇక కొద్ది రోజులు అతన్ని కూడా చంపాలని చూస్తున్నారు, కానీ హాయిగా నిద్రపోతున్నాడు. పేతురు కూడా నేర్చుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఇది అది ఈజీ కాదు, అంటే మనంతరం మనకు వచ్చేది కాదు, దైవిక సమాధానము. అందుకని గుర్తుపెట్టుకోండి, మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనను, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు. ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన స్వరాన్ని వినటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవటం, మన భారమంతా ఆయన మీద వేయటం. అప్పుడేమీ తెలుసా? ఎంత ప్రశాంతంగా ఉంటాం. అది ఆయన పాదాల చెంత. ఇది మీరు నేర్చుకున్నారా? సపోజ్ నీ హృదయం అంతా కలవరంగా ఉంది, అసమాధానంతో ఉంది, నువ్వు అలానే వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళ మీదకి వెళ్ళి పోట్లాటలు తెచ్చుకొని పోట్లాటలు పెట్టుకుని భర్తతో, భార్యతో, అత్తతో, మామతో గొడవ చేసుకుని కుటుంబ జీవితాలు పాడు చేసుకుని విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వెళ్ళిన ప్రతి స్థలంలో అసమాధానమే. నేను అంటాను, అరే అన్ని పరిస్థితులు రాకమునిపే వెంటనే నీ హృదయం కలవరంగా ఉంటే ఏదో తేడా ఉంది అని చెప్పేసి మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఒంటరిగా ప్రభు పాదాల దగ్గరికి రండి. మీ భారమంతా ఆయన మీద వేయండి. మీ ప్రతి పరిస్థితి ప్రభువుకు చెప్పండి. ప్రభువా, ఆయన దైవిక సమాధానం ఇచ్చేంతవరకు అలా గడపండి. ఆ దైవిక సమాధానంతో నింపుతాడు, దైవిక సమాధానాన్ని కావలా పెడతాడు. అప్పుడు లేవండి ఆయన పాదాల దగ్గర నుంచి, ఎంత ప్రశాంతంగా ఉంటారు మీరు చూడండి. ఇది మనం నేర్చుకోలేకపోతున్నాం అమ్మా, ఇది మనం నేర్చుకోలేకపోతాం. అర్థమవుతుందా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఈ వాక్య వెలుగులో పరీక్షించుకుందామా? పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. అది పౌలుకు సాధ్యమైనప్పుడు మనకు కూడా సాధ్యమే. అడుగుదాం, ప్రభువా
నా వల్ల కావట్లేదు నాయన, నాకు సహాయం చేయవా, ఎల్లప్పుడూ నీలో ఆనందించడం నాకు నేర్పించవా. దేనిని వచ్చి చింతపడకుడి అంటా ఉంటే నేను చీటికి మాటికి ప్రతి చిన్న విషయంలో చింతపడుతూ ఎన్నో రోగాలు తెచ్చుకుంటున్నా, సమస్యలు తెచ్చుకుంటున్నా, నెమ్మది లేకుండా బతుకుతున్నాను నేను. ప్రభువా, ఈరోజు నాకు అర్థమైందయ్యా, నీ ఉండగా నీ పాదాల దగ్గర నేను వస్తే నాకు ఎంత నెమ్మది ఉంటుంది నాయన. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. కొంత కాదు, నీ చింత యావత్తు. ఏ సమస్య, ఏది నిన్ను బాధ పెడతా ఉంది, ఏది నిన్ను కృంగజేస్తూ ఉంది, దాన్ని తీసుకొచ్చి ప్రభు దగ్గరికి పెట్టు. ప్రభువు చెప్పు, ప్రభువా, వీటన్నిటినీ పరిష్కరించగల దేవుడవు నీవే, నీ సమస్తము సాధ్యమే, నేను నమ్ముతున్నానయ్యా. అలాగ ప్రభుని స్తుతిస్తా అప్పుడు ప్రభుకు అప్పగించు. వెంటనే నీకు అప్పుడు అంటే అంతే, నిజంగా ఆ విధంగా నువ్వు అప్పగించుకున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు నీకు వెంటనే వచ్చే ఒక గొప్ప అద్భుత కార్యం ఏమిటంటే, జవాబు ఏమిటంటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానము. అది సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. పరిస్థితులు ఎంత తొందర పెడుతున్నా, ఎంత భయంకరమైనవైనా, నీ హృదయము దైవిక సమాధానంతో, క్రీస్తు అనుగ్రహించే సమాధానంతో నింపబడుతుంది. ఆ సమాధానమే కావలి ఉంచుతాడు దేవుడు. ఇంకా నిన్ను కలవర పెట్టాలని, తొందర పెట్టాలని మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఎన్ని ప్రయత్నించినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే ఏమిటి ఈ వ్యక్తి ఇలా మారిపోయాడు, కారణం ఏమిటి? ఒకటే, క్రీస్తే. ఈరోజు నువ్వు క్రీస్తును కలిగి కూడా, మందిరానికి వెళ్తూ కూడా నీ అంటే నువ్వు ప్రార్థన చేసుకున్నట్టు కనబడుతున్నావు, అయ్యుండి కూడా ఎందుకు అలా ఉంటున్నావు? అది సరైన ప్రార్థన కాదు, అది వేషధానంతో కూడుకుంది, అవిశ్వాసంతో కూడుకుంది. నిజంగా నువ్వు ప్రార్థిస్తే ప్రభు ఇక్కడ వాగ్దానం చేశాడు. నిజంగా ఆయన పాదాల దగ్గర నువ్వు ఉంటే ప్రభు ఇక్కడ వాగ్దానం చేశాడు. ఎప్పుడు నీ హృదయంలో దైవిక సమాధానం ఉంటుందో నీ ముఖంలో కూడా అది కనపడుతుంది. మన ముఖము తేటగా తెలియజేస్తుంది. లోకానికి అదొక సాక్ష్యం, తెలుసా? అదొక సాక్ష్యం. క్రైస్తవులు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ఈ పరిస్థితుల్లో? ఎవరో ఒక భక్తుడు ఉన్నాడు, బాప్తిస్మిచ్చే యోహానట. తల తెగ నరికి శిరచ్ఛేదం తీసుకొచ్చి పల్లెంలో పెట్టుకొని హేరోదు దగ్గరికి తీసుకొస్తూ ఉంటే ఆ యోహాను తలకాయ ఒక్కటే ఉంది అక్కడ, కానీ ఎంతో ప్రశాంతంగా కనపడుతూ ఉంది. బతుకున్నప్పుడు యోహాను చూసి, యోహాను మాటలు విని భయపడిపోయాడు హేరోదు. ఆ శిరచ్ఛేదం తీసుకొని చేసి తలకాయని పల్లెంలో పెట్టుకొని తీసుకొస్తున్నా హేరోదు భయపడిపోయాడంట. కారణం తెలుసా? దైవిక సమాధానంతో నింపబడి ఆ ముఖము కూడా ప్రకాశిస్తూ ఉంది. అది చెరలో ఉండి కూడా సైనికులు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు పౌలుని చూసి. అరే బయట ఉన్న మాకు టెన్షన్ ఉంటే ఇతని ఎదురా ఈ చెరలో ఉండి కూడా ఇంత ప్రశాంతంగా, ఇంత సమాధానంగా, ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాడు. కారణం ఏమిటి? అలా వచ్చి సువార్త విని అడిగి తెలుసుకొని ఆయన సాక్ష్యాన్ని విని మారు మూసి పొందారు. అక్కడ తెలుసా, బైబిల్లో ఉన్నది. అక్కడ ఒక సంఘం కట్టబడి అక్కడ పరిశుద్ధులు లేపబడ్డారు. అక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర దయచేసి కపటమొద్దు, వేషధారణ. నా పరిస్థితి ఇలా ఉందయ్యా, ఇదిగో నేను అసమాధానంతో, కలవరంతో ఉన్నానయ్యా, నా పరిస్థితులను తొందర పెడుతున్నాయి ప్రభువా. ప్రభువా, నీవిస్తావా దైవిక సమాధానం? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలయ్యా. అది పౌలు అనుభవమే కాదు, మా అందరి అనుభవం కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. నా జీవితంలో కూడా ఇదే నాకు నేర్పించారు. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులను తొందరపెడుతున్న సమయం నేను నేర్చుకుంది కూడా ఇదే. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కృతజ్ఞతాపరు నా విన్నపములు తెలియచేసినప్పుడు, నీ పాదాల మీద పడి నీ పాదాల దగ్గర మనసారా గడిపినప్పుడు వెంటనే నా హృదయంలో ఆ దైవిక సమాధానం ఇస్తూ వచ్చు. ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు ఆ దైవిక సమాధానంతో నింపబడటం, అది ఎంత గొప్ప ఆశీర్వాదం.
మేము ఆశీర్వదించబడే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలం. మేము ఈరోజు ఎన్ని కుటుంబాల్లో నాయన ఈ దైవిక సమాధానం లేక ఎంత గలిబిలైపోతా ఉంది, ఎన్ని కుటుంబాలు, ఎన్ని సంఘాలు. ప్రభా నాయనా కనికరించమని, ఎత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.